ఒక రాజకీయ యుద్ధం జరుగుతోంది. సార్, ఇప్పుడు విద్యార్థులు రైతు నేతలతో కూడా కలుస్తూ ఉన్నారు. రైతు నేత రాకేష్ టికాయత్తో సిజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా నిన్న భేటీ అయ్యారు. ఏంటి సార్, మోదీ సర్కార్కి యాంటీగా ఈ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇది మోదీ ప్రభుత్వానికి ఎటువంటి ఛాలెంజ్ అనుకోవాలి? అంటే ఆల్రెడీ మీకు రైతులు వాస్తవంగా ఈ జంతర్ మంతర్ ప్రొటెస్ట్లకు ముందు నుంచే అమెరికాతో ట్రేడ్ డీల్కి వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ యాత్ర మొదలు పెట్టారు కూడా. హర్యానా ఢిల్లీ బార్డర్ దాకా వచ్చాక హర్యానా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిస్తాం మినిస్టర్తో అన్నాక రైతులు వెనక్కిపోయారు. అందువల్ల మీకు వాస్తవంగా ఈ చలో పార్లమెంటుకు ముందు నుంచే ఈ అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమం మొదలైంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్కి చెందిన రైతులు దేశ్ బచావో ఆందోళన కూడా మొదలు పెట్టారు. దాని దేశ్ బచావో ఆందోళన. సో అందువల్ల కారణం ఏంటంటే అమెరికాతో కుదిరిన ఒప్పందంలో మీకు ఎంఓయూలో అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ ఒప్పందం ఉందా లేదా కూడా ఎవరికి తెలియదు, కానీ ఎంఓయూ మాత్రం ఉంది. ఆ ఎంఓయూ ఆధారంగానే రేపు ఫైనల్ డీల్ కుదురుతుంది అంటున్నారు. ఆ ఒప్పందంలో క్లియర్గా అగ్రికల్చరల్ మార్కెట్లోకి కూడా అమెరికా వస్తువు నిల్వ చేయడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. ముందు మేము అంగీకరించలేదని బుకాయించారు, కానీ ట్రంపే ప్రకటించాడు. తర్వాత ఎంఓయూలో కూడా స్పష్టంగా ఉంది అగ్రికల్చరల్ కమాడిటీస్లోకి కూడా, ముఖ్యంగా అమెరికా సోయా, అమెరికా మొక్కజొన్న, ఇలా అమెరికన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఇండియాలోకి ఎలో చేయడానికి భారత ప్రభుత్వం రాజీ పడింది, తన విధానాన్ని సడలించుకుంది. చాలా కాలం అగ్రికల్చర్ మార్కెట్లోకి ఎంటర్ కానివ్వమంటూ ప్రభుత్వం నిలబడింది. కానీ అది సడలించడం మొదలైంది. వాస్తవంగా ఎంఓయూకు ముందే మీకు లాస్ట్ 15th ఆగస్ట్ రోజు మన రైతుల ప్రయోజనాల కొరకు నేను గోడగా ఉంటాను అని ప్రైమ్ మినిస్టర్ ప్రకటించిన వితిన్ అవర్స్ కాటన్ పైన ఎక్సైజ్ డ్యూటీని ఇంపోర్ట్ డ్యూటీని సస్పెండ్ చేశారు, 11% ఇంపోర్ట్ డ్యూటీ. తర్వాత December 31 వరకు కూడా, అంటే కాటన్ సీజన్ పూర్తయ్యేంత వరకు కూడా ఇంపోర్ట్ డ్యూటీని జీరో చేశారు. దాంతో పెద్ద ఎత్తున విదేశీ కాటన్ భారత్లోకి ఎంటర్ అయింది, అమెరికా కాటన్. దాని ఫలితంగా భారతీయ పత్తి రైతులు ఇబ్బందులు కూడా పడ్డారు. పత్తి ధరలు గణనీయంగా పడిపోయాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పత్తి ధరలు పడిపోయాయి. సో అందువల్ల ఆ తర్వాత ఈ ఎంఓయూ కుదిరింది. అందువల్ల రైతులు భారత్ అమెరికా ట్రేడ్ డీల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆల్రెడీ పోరాటంలో ఉండగా సమాంతరంగా కాంగ్రెస్ జనతా పార్టీ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ జరిగాయి. ఈ రెండు సమాంతరంగా జరిగాయి. వాస్తవంగా జంతర్ మంతర్ యూత్ ప్రొటెస్ట్ల వల్ల మీకు అమెరికా డీల్కి వ్యతిరేకంగా రైతుల ప్రొటెస్ట్లు ఆ స్థాయిలో మన మీడియా అటెన్షన్ రాలేదు, కానీ రెండు సమాంతరంగా నడిచాయి, ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి కూడా. అందువల్ల డెఫినెట్గా ఈ రెండు ఉద్యమాలు, అటు యువజన ఉద్యమము ఇటు రైతు ఉద్యమం కలవడం ఒక మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మీకు ఈ నీట్ పేపర్ లీక్స్ ఏమో అర్బన్ మిడిల్ క్లాస్ యంగ్ ఓటర్లను ఇంపాక్ట్ చేసింది. రైతుల ఇష్యూస్ ఏమో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంత ఓటర్ల పైన ప్రభావం చూపుతుంది. లాస్ట్ టైం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాట ప్రభావం ఆల్రెడీ చూసాం మనం. బీజేపీ చాలా ఎత్తుగడలు వేసి మీకు రాష్ట్రీయ లోక్దల్ RLDని ఎన్డీఏలోకి చేర్చుకొని చరణ్ సింగ్కు భారత రత్న ఇచ్చి ఇలాంటి పనులు చాలా చేసినా కూడా మీకు బీజేపీ స్ట్రెంత్ 240కి పడిపోవటానికి, ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా తగ్గటానికి రైతు ఉద్యమ ప్రభావం చాలా క్లియర్గా కనబడుతోంది. ఆ తర్వాత మీకు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు గెలవచ్చు, కానీ ఈవెన్ హర్యానాలో కూడా సగం సీట్లు బీజేపీ కోల్పోయింది. అందువల్ల రాజస్థాన్ అంటే రైతు బెల్ట్ మొత్తం బీజేపీ భారీగా దెబ్బతిన్నది కూడా 2024 లోక్సభ ఎలక్షన్ల టైంలో. సో అందువల్ల ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రైతులు రోడ్డెక్కుతున్నారు. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్ ఒకటే కాదు, ఇప్పుడు ఫెర్టిలైజర్ ప్రైసెస్, వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనూహ్యంగా పెరిగింది. మీకు డీజిల్ ధరలు పెరిగాయి, మీకు ఎరువుల ధరలు పెరిగాయి, ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి, దానికి తగ్గట్టుగా ధరలు పెరగడం లేదు. పైగా ఈసారి ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, దేశమంతటా డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ అనేది వివాదం, కేన్ బత్వా ప్రాజెక్టుకు ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూగా ఉంది.
సో అందువల్ల రైతుల ఇష్యూలు కూడా పేరుకుపోతున్నాయి. ఆల్రెడీ సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో రైతు ఉద్యమాలు దేశమంతటా నడుస్తున్నాయి. సో రైతాంగ ఉద్యమము విద్యార్థి ఉద్యమాల మధ్య సినర్జీ గనక, రైతు విద్యార్థి యువజన ఉద్యమాల సినర్జీ ఒక మ్యాసివ్ పొలిటికల్ ఛాలెంజ్ కు కారణమవుతుంది. ఎందుకంటే మీకు ఈ రెండు ఉద్యమాలలోనే నరేంద్ర మోడీ లాంటి స్ట్రాంగ్ మ్యాన్ వెనక్కు తగ్గాడు. మొదటిసారి మీకు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొని రైతులకు ఏకంగా క్షమాపణ కూడా చెప్పారు. మీకు ఇప్పుడు విద్యార్థి యువజన ఉద్యమానికి తల వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేశారు. ఇక మిగతా ఉద్యమాలప్పుడు మీకు ఈ స్థాయిలో పొలిటికల్ గా వెనక్కు కొట్టలేకపోయారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరిపారు. నోయిడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యమాలు జరిపారు. మీకు అనేక వర్గాల కార్మికులు పోరాటాలు చేస్తున్న ఈ స్థాయిలో పొలిటికల్ ఇంపాక్ట్ రాలేదు. అందువల్ల ఈ 12 years లో అత్యధిక రాజకీయ ప్రభావాన్ని, రాజకీయ ఎదురు దెబ్బను ఇన్ఫ్లిక్ట్ చేయగలిగిన రెండు ఉద్యమాలు రైతు ఉద్యమాలు, యువజన ఉద్యమాలు. మిగతా ఉద్యమాలది ఆ లోకల్ గా స్పొరాడిక్ గా ఇంపాక్టే తప్ప నేషన్ వైడ్ గా ఒక పొలిటికల్ ఇంపాక్ట్ క్రియేట్ కాలేదు. అందువల్ల రెండు పొలిటికల్ ఇంపాక్ట్లు క్రియేట్ అయిన ఉద్యమాల మధ్య సినర్జీ అది డెఫినెట్ గా చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం తొందరగా ఒక ప్రజా ఉద్యమానికి అంగీకరించే ప్రభుత్వం కాదు. మీకు అగ్నివీర్ ఇష్యూలో చూసాం. అగ్నివీర్ ఉద్యమం కూడా వాస్తవంగా బీజేపీని చాలా ఇబ్బందులు పెట్టింది, డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చింది. కానీ ఆ ఉద్యమం పూర్తి రిజల్ట్ సాధించలేకపోయింది. సో అందువల్ల మీకు రైతు ఉద్యమం యువజన ఉద్యమాల విషయంలోనే బీజేపీ పొలిటికల్ గా డిఫీట్ అంగీకరించక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఆ రెండు ఉద్యమాల మధ్య సినర్జీ చాలా భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత